బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకునే విధంగా బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దామా. ఎన్నో వీడియోస్ చూసి అలసిపోయారా? ఇప్పుడు నేను చెప్పే మెథడ్లో కట్ చేశారంటే ఈ టైలరింగ్ పైన ఏమాత్రం అవగాహన లేకపోయినా ఈజీగా మీ బ్లౌజ్ మీరు కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా పేపర్ తీసుకోవాలి. పేపర్ ఎలా అంటే బ్యాక్ పార్ట్కి ఒకటి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి డబల్లో ఉండాలన్నమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి. నాకు వచ్చేసి 14 వచ్చిందండి. నేను 1/2 ఇంచ్ కింద నడుం పట్టి స్టిచ్ చేయడం కోసం, 1/2 ఇంచ్ షోల్డర్ స్టిచ్ చేయడం కోసం 15 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజు వెడల్పు చూసుకోవాలండి. బ్లౌజు వెడల్పు మనం నడుం పట్టి దగ్గరైనా తీసుకోవచ్చు, లేదా మనము నెక్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా అలా ఉక్సుల పట్టి దగ్గర అయినా సరే, కాజల పట్టి దగ్గర అయినా సరే, ఎక్కడైనా మనము ముందు పార్ట్ ఎంత అయితే వెడల్పు ఉందో ఆ వెడల్పుకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి తీసుకోవచ్చు. లేదు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుందంటే సేమ్ నడుం పట్టి ఎలా ఉందో అలా తీసుకోవాలి. ఖర్చులతో సహా తీసుకున్న తర్వాత 1 ఇంచు టక్స్ కోసం తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనకు బ్లౌజ్ వెడల్పు ఎంత ఉన్నదనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే భయపడవద్దండి. భయపడితే మనం ఏమి సాధించలేము. ఇప్పుడు నెక్ కోసము ఎవరికైనా సరే 2 ఇంచెస్ తీసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి మన బ్లౌజ్కి షోల్డర్ ఎంత అవుతుందో దానికి ఒక 1.5 ఇంచ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎవరికైనా సరే 5.5 తీసుకోండి. ఇప్పుడు కార్నర్ నుంచి పైకి 3 ఇంచులకు, మళ్ళీ సైడ్కు 3 ఇంచులు ఒక మార్క్ చేసుకున్న తర్వాత కార్నర్లో నుంచి 1.5 ఇంచుకు మార్క్ చేసుకొని ఈ 3 రౌండ్లని రౌండ్గా కలుపుకోవాలండి. అప్పుడు మనకు ఈజీగా ఆమ్ రౌండ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్కు నెక్ ఎంత ఉందని చూసుకోనికి నడుం పట్టి దగ్గర బ్లౌజుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మడత వేసుకున్న తర్వాత సేమ్ కింద కూడా అండి అంతే 2 ఇంచుల వెడల్పుతోటి తీసుకోవాలి. అప్పుడే మనము బ్లౌజ్కు మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ ఎంత అవుతుందో అంత అలా ఈజీగా చూసుకొని కట్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడే మనం ఒక పర్ఫెక్ట్ సైజు పెట్టి కట్ చేసినాం అనుకోండి, అప్పుడు బిగినర్స్ కదా అండి, కొంచెం ఎక్కువ తక్కువ ఖచ్చితంగా అవుతుంది. అప్పుడు క్లాత్ ఉండదు కదా. అప్పుడు క్లాత్ ఉండనప్పుడు మళ్ళీ మనము సెట్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇలా మనం క్లాత్ ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి, షోల్డర్ దగ్గరనే కానీ నెక్ దగ్గరనే కానీ ఇలా ఎక్కువ పెట్టి కట్ చేసుకున్నప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మన సైజు బ్లౌజ్ ఎంత అవుతుందో సేమ్ అలాగే చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ మెథడ్లో నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా మీరు మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారండి. ఎక్కడెక్కడో బొటిక్లో నేర్చుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు పాయింట్ టు పాయింట్ చెప్తుంటే వాళ్ళకి అర్థం కాక, ఎవరికి ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి అనేది అర్థం కాక షోల్డర్స్ జారుతున్నాయి అని చెప్పి నా దగ్గరికి వచ్చి చాలామంది కంప్లైంట్ ఇచ్చారండి. కానీ నేను ఈ మెథడ్లో వాళ్ళకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని వేరువేరుగా చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా సేమ్ మనం బ్యాక్ పార్ట్కు వెడల్పు 2 ఇంచులు తీసుకున్నాం కదా అలాగే తీసుకోవాలి. ఎవరికైనా సరే నెక్ డౌన్ వచ్చేసి 5.5 తీసుకోవాలండి. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. కానీ మనం మినిమం 5.5 తీసుకున్నామంటే తర్వాత మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎంత ఉందో అంతా కట్ చేసుకోవచ్చు. తర్వాత షేప్ పట్టి వచ్చేసి సైజ్ బ్లౌజ్కు షేప్ పట్టి ఎంత ఉందనేది కరెక్ట్గా మనం మెజర్మెంట్ చేసుకోవాలండి. నాకైతే 3 ఇంచెస్ వచ్చింది. సేమ్ అదే 3 ఇంచెస్ ఈ న్యూస్ పేపర్ పైన కూడా మనం కట్ చేసుకోవాలి. డైరెక్ట్ షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ పేపర్ పైన కట్ చేసుకుంటామండి. హ్యాండ్స్ వచ్చేసి డైరెక్ట్ క్లాత్ పైన కట్ చేసుకుంటాము. ఇప్పుడు లాస్ట్ నుంచి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మిడిల్ షేప్ పట్టి కూడా మనం చెక్ చేసుకోవాలి, మిడిల్లో ఎంత ఉంది అనేది. సేమ్ అలాగే అది ఎంత అవుతుందో అంతే. 2 ఇంచులు ఉంటే 2 ఇంచులు, 2.5 ఉంటే 2.5 లాస్ట్ కార్నర్లో కూడా చెక్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలండి. ఎవరైనా సరే అండి నాకు రాదు అని అనుకుంటే మనకు రాదన్నట్టు ఉంటుంది అండి. ఒక్కసారి ట్రై చేసి చూస్తే ఏదైనా మనం చేయగలుగుతాము. ఒకసారి రాకపోవచ్చు, 2 సార్లు రాకపోవచ్చు, మిగతా టైం ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మనకు వస్తుంది కదండి. ఇప్పుడు
లాస్ట్ నుంచి 3 ఇంచులకు వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్ 3 ఇంచుల దగ్గర మనం డాట్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన ఈ డాట్కి రౌండ్గా షేప్ తిరిగేలాగా మనము మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. తర్వాత మనము షేప్ పట్టి కట్ చేసుకోవాలండి. డైరెక్ట్ క్లాత్ పైన కూడా చెప్పొచ్చండి, కానీ బిగినర్స్కి అర్థం కాదు కదా. ఇలా అయితే బిగినర్స్ ఈజీగా నేర్చుకుంటారని నేను న్యూస్ పేపర్ పైన చెప్తున్నానండి. లేదు నాకు క్లాత్ పైన కూడా చెప్పండి, ఫుల్ వీడియో పెట్టండి అని అంటే నేను ఖచ్చితంగా వీడియో పెడతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి. ఇప్పుడు క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఎవరైనా సరే లైనింగ్ బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ పీస్ తీసుకోండి. డైరెక్ట్ 1 పీస్ ఉన్న బ్లౌజ్ పీస్ మాత్రమే తీసుకోండి. ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మీకు కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుందండి. లైనింగ్ బ్లౌజ్ అయితే 2 జాయిన్ చేసి కుట్ట వరకల్లా మీకు రాదు. బిగినర్స్ కదా, ఫస్ట్ ఎప్పుడైనా సరే 1 పీస్ ఉన్న బ్లౌజ్ పీస్ పైన ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉండండి, ఏదో ఒక టైంలో సక్సెస్ అవుతారు. ముందుగా ఎమ్మింగ్ పట్టి కోసం 1.5 ఇంచులు కింద నుంచి మార్క్ చేసుకోవాలండి. తర్వాత పైన బ్లౌజ్ హైట్ ఎంత అయితే ఉందో అంత తీసుకొని 1/2 ఇంచు ఖర్చులోకి ఉంచుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పైన చేయి పెట్టి రివర్స్ చేయాలండి బ్లౌజ్ని. అలా రివర్స్ చేసి సేమ్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా ఖర్చులతో సహా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కార్నర్కి మనకు జాయింట్స్ పడతాయండి, అవి స్టిచ్చింగ్లో ఎలా వేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు తర్వాత క్లాత్ తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, కార్నర్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉండాలండి. ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని సేమ్ ఎలా అవుతుందో అలా బ్లౌజ్ పైన పెట్టి మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షోల్డర్, ఆర్మ్ రౌండ్, మూలలు తిరిగేంటి ఉన్నాయి కదండి ఇవి. ఎప్పుడైనా సరే అట్ లాస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్ క్లాత్ దగ్గర పెట్టుకున్నామంటే క్రాస్ అనేది నీట్గా వస్తుందండి. బ్లౌజు క్లాత్ కూడా మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలండి. మనము క్రాస్ పట్టి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. లేదు సాదా బ్లౌజ్ ఉంటే మనము బ్యాక్ పార్ట్ అయితే ఎలా స్ట్రైట్ పెట్టి కట్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. కానీ నేను కట్ చేసేసి క్రాస్ పార్ట్. ఇప్పుడు షేప్ పట్టు వచ్చేసి సేమ్ మనం న్యూస్ పేపర్ ఎంత అయితే తీసుకున్నామో అలా మార్క్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచు కింద కుట్టనికి, 1/2 ఇంచు జెయింట్ వేయనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలా 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. మనకు షేప్ పట్టి 1 సైడ్ మాత్రమే డ్రా చేసుకుంటాం. లెఫ్ట్ రైట్ 2 దిక్కులు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు షేప్ పట్టి ఇంకొక షేప్ పట్టి కూడా మనం కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టి ఫస్ట్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ అలాగే ఇంకొకటి కూడా తీసుకోవాలి. వీడియో చూసి వదిలేయకండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. కట్ చేయండి, సేమ్ ఇలా కట్ చేయండి. తర్వాత స్టిచ్చింగ్ కూడా చేయండి. అప్పుడు మీరు కూడా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారు. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకోవాలండి. నెక్ కోసము క్రాస్గా మాత్రమే తీసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ తోటి ఆ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్కు నడుము పట్టి, ఉక్సుల పట్టికి, కాజల పట్టికి క్లాత్ తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి, ఉక్సుల పట్టి, కాజల పట్టి, నడుము పట్టి ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని చూసినందుకు ప్లీజ్ అండి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి.